కథా కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం. యదవ బతుకు. రచన వసుంధర. రాత్రి 8. నేను, నా మొగుడు వీరేషు, కూతురు లాస్య టీవీలో కాంతి ఛానల్ చూస్తున్నాం. మామూలుగా అయితే ఆ సమయంలో వేరే ప్రోగ్రామ్స్ చూస్తాం. కానీ సునందమ్మ చెప్పిందని తప్పలేదు. ఉత్తినే చూస్తే కుదరదు. చూసి నాకేమర్థమైందో ఏమర్థం కాలేదో వివరంగా చెప్పాలి. చెబితేనే నేను అడిగిన అప్పు ఇస్తానని ఫిట్టింగ్ పెట్టిందా అమ్మ? తప్పుతుందా? డబ్బు అవసరం నాది. ప్రోగ్రాం సునందమ్మ మొగుడు చలం చేశాడు. ఎక్కువ మంది చూస్తే రేటింగ్లు వస్తాయని అలా చెప్పిందని వీరేషు అంటాడు. కానీ వాడు చూడడానికి ఒప్పుకున్నాడు. ఎందుకంటే ఆ ప్రోగ్రాం సమీరమ్మ సూరిబాబుల గురించి. ఒకప్పుడు వాళ్లవి మావిలా ఎదవ బతుకులే. సమీరమ్మ కూడా నాకులాగే 4 ఇళ్లల్లో పాచి పనులు చేసి అంట్లు తోమి బట్టలు ఉతికేది. సూరిబాబు కూడా వీరేషులాగే రోడ్డు పక్క మిర్చి బజ్జీలు వేసి అమ్మేవాడు. మేమింకా అలాగే ఉన్నాం. కానీ వాళ్ళు కోటీశ్వరులు. ఏం చేస్తే మేము వాళ్ళకిలా ఎదగొచ్చో తెలుస్తుందని సునందమ్మ చెప్పింది. ఎదగాలని కాక ఆమె చెప్పిందనే చూస్తున్నాం. ఇప్పుడు ప్రోగ్రాం మొదలయ్యింది. ముందు సునందమ్మ మొగుడు చలం బాబొచ్చాడు. ఎదగాలన్న పట్టుదల ఉంటే ఏ పని చేసినా ఎదగొచ్చని ఓ మాట చెప్పి, ఇది ఒట్టి మాట కాదని తెలుసుకుందుకు ఈరోజు 2 గొప్ప మనుషుల్ని పరిచయం చేస్తున్నాను. వాళ్ళకి ప్రచారం గిట్టదు. గుర్తింపు గురించిన తాపత్రయం లేదు. రమ్మన్నా మన స్టూడియోకి రారు. కాబట్టి మేమే వాళ్ళ దగ్గరకు వెళ్ళాం. ముందుగా శ్రీమతి సమీర అన్నాడు. అప్పుడు డాబా ఇండ్లు కనపడింది. లోపల 2 పడక గదులు, ఓ హాలు, వంటిండ్లు ఉన్నాయి. పెద్ద పెరడుంది. ఆ పెరట్లో రకరకాల మొక్కలు, చెట్లు ఉన్నాయి. ఓ చెట్టు దగ్గర ఒక ఆమె అటు తిరిగి నిలబడింది. కొమ్మలు కత్తిరిస్తున్నట్టుంది. చేతిలో కత్తెరుంది. అక్కడ తోట పని చేస్తున్న ఆమె సమీర. ఆమె గురించి ఆమె మాటల్లోనే వినండి అన్నాడు చలంబాబు. అప్పుడు ఆమె ఇటు తిరిగింది. కనకాంబరం రంగు చీర కట్టింది. అదే రంగు రవిగా తొడిగింది. నుదుట ఎర్రటి బొట్టు, చెవులకి దిద్దులున్నాయి, చేతులకి గాజులున్నాయి, మెడలో ఒంటిపేట గొలుసుంది. గొప్ప ఆమెలా అనిపించదు. కానీ ఒకప్పుడు పని మనిషి అంటే కూడా నమ్మలేదు. చూడగానే దండం పెట్టాలనిపించింది. ఆ అమ్మ చిన్నగా నవ్వింది. ఆ నవ్వు ఎంతో బాగుంది. నేను సమీర. చిన్నప్పుడే అమ్మా నాన్న పోయారు. చదువు లేదు. కొన్నేళ్ళు చుట్టాలిళ్లలో ఉన్నాను. వాళ్ళు నా చేత వెట్టి చాకరీ చేయించుకొని తిండి కూడా సరిగ్గా పెట్టేవారు కాదు. తిట్టేవారు, కొట్టేవారు. స్వతంత్రంగా బతకాలనుకుని బయటికొచ్చేశాను. అడుక్కోవే, డబ్బులొస్తాయని కొందరు సలహాలిచ్చారు. చావనైనా చస్తాను కానీ అడుక్కోవడం మాత్రం నా వల్ల కాదని చెప్పేశాను. అప్పటికి నాకు చేతనైంది అంట్లు తోమడం, బట్టలు ఉతకడం లాంటి పనులే. ఓ ఇంట్లో పనికి కుదిరాను. శ్రద్ధగాను బాగుగాను చేస్తున్నానని పేరొచ్చి మరో 4 ఇండ్లు దొరికాయి. అందులో ఓ ఇంటి వాళ్ళు వాళ్ళ అవుట్ హౌస్లో ఫ్రీగా ఉండటానికి ఇల్లు ఇచ్చారు. తిండి యజమానుల ఇళ్లలోనే అయిపోయేది. వాళ్ళిచ్చిన పాత బట్టలు కట్టుకునేదాన్ని. జీతం డబ్బు మిగిలిపోయేది. దాంతో నాకు లేనివన్నీ సమకూర్చుకోవాలనుకున్నాను. కష్టపడి చదివి మెట్రిక్ పాస్ అయ్యాను. నా బోటి పని వాళ్ళకి తక్కువ వడ్డీలకి అప్పులిచ్చి ఆదుకునేదాన్ని. అలా నా దగ్గర అప్పు తీసుకున్న సూరిబాబు మిర్చి బజ్జీ వ్యాపారం మొదలెట్టి జీవితంలో పైకొచ్చాడు. మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం. క్రమంగా నేను మైక్రో ఫైనాన్షియర్ని అయ్యాను. అతను సమీరా ఫుడ్స్ సంస్థను స్థాపించి విస్తరింపజేశాడు అంది సమీర. మీ జీవిత కథ అసామాన్యం. దాన్ని మీరు పుస్తకంగా వ్రాయాలి. అది ఈ దేశంలో పేద శ్రామికులకి గొప్ప ప్రేరణ కాగలదు అన్నాడు చలంబాబు. సమీర తల అడ్డంగా ఊపి, ఎవరికి ప్రేరణ కాలేరు. ఎవరికి వారే ప్రేరణ కావాలి. ఇది తెలుసుకుంటే జీవితంలో ప్రతి ఒక్కరూ గొప్ప గొప్ప లక్ష్యాలని సాధించగలరు అందైవి. మాటలు చెప్పడం సులభం, చేతల్లో అదెలాగో కాస్త వివరించి చెప్పగలరా అన్నాడు చలంబాబు. ఆ విషయం నాకంటే బాగా మా ఆయన సూరిబాబు చెప్తాడు అంది సమీర. ఒక చిన్న బ్రేక్ తర్వాత మనము శ్రీ సూరిబాబుని కలుసుకుందాం అన్నాడు చలంబాబు.
ప్రకటనలు మొదలయ్యాయి. చూడ్డానికి చాలా బాగుందే, కానీ మన బతుకులు ఎప్పటికైనా వీళ్ళకిలా అవుతాయంటావా అన్నాడు వీరేష్. నేను బదులివ్వలేదు. ఉదయం జరిగిందంతా గుర్తు చేసుకుంటున్నాను. ఒళ్ళు నొప్పులుగా ఉంది. పనికి వెళ్ళాలని లేదు. సునందమ్మకి ఫోన్ చేద్దామనుకుంటుండగా, అమ్మా, బెంగళూరు టూర్ వెళ్ళాలి, రేపటికల్లా 1000 రూపాయలు కట్టాలి అంది నా కూతురు లాస్య. ఇంటర్ చదువుతుంది, బాగా చదువుతుంది. ఇంజనీరింగ్ చదవటానికి ఫ్రీ సీటు వస్తుందంటున్నారు. నేను జవాబిచ్చేలోగా ఏం చదువులో రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిందంతా వీటికే అయిపోతుంది. మొన్నే 500 కట్టాం, మళ్ళీ 1000 అంటే ఎక్కడి నుంచి తెచ్చి చచ్చేది. మానేసేయి అన్నాడు నా మొగుడు వీరేష్. అయ్య నుంచి ఈ మాటలు లాస్యాకి కొత్త కాదు. అది వాడి మాటలు పట్టించుకోకుండా జవాబు కోసం నాకేసి చూసింది. మానేయాల్సింది దాని చదువు కాదు, నీ తాగుడు. నువ్వు మందు మానేస్తే పిల్లదాన్ని బస్సులో కాదు, సొంత కారులో రోజు బడికి పంపేవాళ్ళం అన్నాను. మన ఎదవ బతుకులకి కారొక్కటే తక్కువ, గొనికాడు వీరేషు చిరాగ్గా. వీరేషు ఉదయం 8 నుంచి 12 దాకా ఓ టిఫిన్ సెంటర్లో పనిచేస్తాడు. అవసరాన్ని బట్టి అక్కడ ఇడ్లీ పిండి రుబ్బాలి, బజ్జీలకి పిండి కలపాలి, కస్టమర్స్కి టిఫిన్ సరఫరా చేయాలి, పొట్లాలు కట్టివ్వాలి, అప్పుడప్పుడు ప్లేట్లు కూడా కడగాలి. ఆ అనుభవాన్ని ఉపయోగించి సాయంత్రం జంక్షన్లో బండి పెట్టి నడుపుతున్నాడు. వేడివేడిగా మిర్చి బజ్జీ, వడ, మైసూర్ బజ్జీ వేసి అమ్ముతాడు. మామూలుగా అయితే సాయంత్రం 5 నుంచి 9 దాకా ఉంటాడు. గిరాకీ ఎక్కువైతే ఒకసారి 10 దాకా ఉంటాడు. తర్వాత చుక్కేసుకుందుకు ఎడతాడు. మిగిలిన డబ్బుతో ఇంటికొస్తాడు. అది వాడి ఎదవ బతుకు. రేపటి కన్నావుగా, ఎలాగో తెచ్చిస్తాలే అన్నాను లాస్యతో. ఎలాగో అంటే సునందమ్మనే అడగాలి. పిల్ల చదువు కంటే తడుముకోకుండా డబ్బిచ్చేది ఆ అమ్మొక్కతే. డబ్బు అవసరపడ్డప్పుడు సెలవెడతానని ఫోన్ ఎలా చేస్తాను? ఇంకా ఒళ్ళు నొప్పుల విషయం మర్చిపోవాలి. ఏదో కోప్పడ్డాను, కానీ మావి ఎదవ బతుకులని వీరేషు ఊరికే అనలేదు. 4 ఇళ్లల్లో పాచి పని చేస్తున్నాను. అంట్ల గిన్నెలు తోముతున్నాను, కుళ్ళు బట్టలు ఉతుకుతున్నాను. ఎదవ బతుకులు కాక మరి ఏమిటి? మెడకో సంచి తగిలించుకున్నాను. అందులో 3 ప్లాస్టిక్ డబ్బాలు పెట్టుకున్నాను. అవి మా యజమానులవి. వాళ్ళు తినటానికి ఆర్డర్ ఇచ్చినప్పుడు పెద్ద హోటళ్ల వాళ్ళు ఇలాంటి డబ్బాలలో పెట్టి పంపుతారు. నా యజమానులు వాటిని నా చేత కడిగించి దాచి నాకు ఏదైనా ఇవ్వటానికి వాడుతారు. ఎప్పుడైనా డబ్బా నా దగ్గరుండిపోతే విసుక్కొని ఇచ్చేది ఇవ్వడం మానేస్తారు. ఒక విధంగా బిచ్చగాడి బొచ్చెల్లాంటివి డబ్బాలు. ఎదవ బతుకు. సునందమ్మ ఇంటికెళ్ళేసరికి 1/4 గంట లేట్ అయింది. ఆయమ్మ కోప్పడింది. అర్థం చేసుకోగలను. వాళ్ళు ఇద్దరు, వాళ్ళకిద్దరు, వాళ్ళిద్దరికీ ఆఫీసు, పిల్లలిద్దరికీ బడి. 9 అయ్యేసరికి ఇంట్లో ఒక్కరుండరు. ఆసరికి టిఫిన్లు అవ్వాలి, పిల్లల్ని తెమల్చి బాక్సులు కట్టివ్వాలి, వాళ్ళకి బాక్సులు కట్టుకోవాలి, ఆ బాక్సులు నింపటానికి వంట చేయాలి. ఇవన్నీ జరగటానికి ఆ మొగుడు పెళ్ళాలకి నా సహాయం కూడా అవసరం. నాకు కూతురుంది, అది చదువుకుంటుంది. పొద్దుటే ఇంట్లో ఎంత హడావుడు ఉంటుందో నాకు తెలుసు. ఒళ్ళు నొప్పులమ్మా, లేచేసరికి ఆలస్యమైంది అని సంజాయిషి ఇచ్చాను. ఆ అమ్మ విసురుకుంది. ఒళ్ళు నొప్పుల గురించి ఒక్క మాట అడగలేదు. పనోళ్ళం కదా, మాకు రోగాలొచ్చాయన్నా కుంటి సాకే అనుకుంటారు తప్ప ఎవ్వరూ నమ్మరు. ఎదవ బతుకు. పనులు చేస్తూ మధ్యలో అమ్మకి చెయ్యందిస్తూ వీలు చూసుకొని 1000 రూపాయలు కావాలని చెప్పేశాను. అంతా మామూలే. ముందు సునందమ్మ తిట్టింది, చీటికి మాటికి డబ్బెక్కడి నుంచి తెస్తామని. తర్వాత కారణమడిగి టూర్కి బెంగళూరు వెళ్ళాలా? ఇప్పుడు వీడియోలు, స్కైపులు వచ్చేశాయి. ఇక్కడే క్లాస్లో అన్నీ చూపించొచ్చుగా. డబ్బు దండుకుందుకు ఇదో మార్గం అని కాలేజీ మీద విసుక్కుంది. అమ్మ విసుక్కునే పద్ధతిని బట్టి నాకు తెలిసిపోయింది బహుశా డబ్బిస్తుందని. అందుకని తెచ్చి పెట్టుకున్న నవ్వుతో చెప్పినవన్నీ విన్నాను. సునందమ్మలో నాకు నచ్చిందదే. అంత డబ్బు ఖర్చు పెట్టి పిల్లని అలాంటి కాలేజీలో చదివించడం ఎందుకు అని.
మాట వరుసకు కూడా అనదు. పైగా చదివిస్తున్నామని మెచ్చుకుంటుంది. నేను డబ్బిచ్చాననుకో, బాకీ ఎలా తీరుస్తావు అంది సునందమ్మ. ఎలా తీరుస్తానో చెప్పటానికి మావేమన్నా గవర్నమెంట్ ఉద్యోగాల అమ్మా? కానీ ఎలాగో తీరుస్తాను. ఆ విషయం నీకు తెలుసు అన్నాను. తీరుస్తావు. పాత బాకీ ఇంకా 500 ఉంది. జీతంలో తగ్గించుకుంటానంటే గొళ్ళుమంటావు అని ఒక క్షణం ఆగి, బాకీ తీరడానికి నీకో ఉపాయం చెప్తాను, పాటిస్తావా అంది. ఆ ఉపాయం నాకు తెలియంది కనుకనా? వాళ్ళింట్లో కంప్యూటర్కి, టీవీకి బల్లలున్నాయి, ఫ్రిడ్జ్ ఉంది, వాషింగ్ మిషన్ ఉంది, ఫ్యాన్లున్నాయి, గోడలున్నాయి. వాటిని అలా వదిలేస్తే వారం రోజుల్లో వాటి మీద దుమ్ము పేరుకుంటుంది. ఎంతంటే ముట్టుకుంటే వేలిముద్రలు పడేలా. వాటిని నెలకు 2-3 సార్లు శుభ్రం చేయాల్సి ఉంటుంది. గుడ్డతో తుడవాలంటే మీటల మీద వేలు పడకుండా చూసుకోవాలి. వాక్యూమ్ క్లీనర్తో చెయ్యాలంటే కొంచెం సున్నితంగా ఉండాలి. నాకు సున్నితం తక్కువ అనటానికి ఆ అమ్మ కారణాలు ఆ అమ్మకున్నాయి. ఆ ఉండడం వల్ల ఆ పనులు తప్పాయని నాకు సంతోషమే. ఆ పనులకని సునందమ్మ వేరే మనిషిని పెట్టుకుందామనుకుంది. నాకైతే ఆ పనికి తనింకా కట్టడం మానేసిన పాత చీరో, వాడటానికి విసుగనిపించిన పాత గిన్నో ఇస్తే చాలు. కానీ ఓ మనిషి ఆ పనికి రోజుకి 200 అడిగింది. సునందమ్మ 50కి పైసా తక్కువ ఇవ్వను అంది. ఆ మనిషి వెళ్ళిపోయినా చివరికో మనిషి వచ్చి ఆ రేటుకి పని చేస్తానంది. సునందమ్మ సంబరపడింది. కానీ అది కాసేపే. ఆ మనిషి ఓ రోజొచ్చి గంటసేపు ఇండ్లంతా కలియతిరిగి చూసొచ్చి 50 రూపాయలు ఇమ్మని కూర్చుంది. సునందమ్మ వెళ్ళి చూసి, ఎక్కడి దుమ్మక్కడే ఉంది, నువ్వు చూడడానికి వచ్చావా, పని చెయ్యడానికి వచ్చావా అంది. అదేమిటమ్మా, గంటసేపు ఒళ్ళొంచి పని చేస్తే అలాగంటావు? అనుమానముంటే నువ్వు పక్క నుండి చూడాల్సింది అందా మనిషి. ఏం పని చేశావు? ఎక్కడ దుమ్ము మిల్లీగ్రామ్ కూడా తగ్గలేదు అంది సునందమ్మ. మీ ఇంట్లో కాస్తో కూస్తో దుమ్ముంటే దుమ్మంటమ్మా, నువ్విచ్చే 50కి దుమ్ము అంతకంటే తగ్గదు అందా మనిషి. సునందమ్మ మనిషిని 10 రూపాయలిచ్చి వదిలించుకుంది. ఆ తర్వాత టీవీలో ఓ హెచ్చరిక వచ్చింది. తక్కువ జీతాలకని పని చేస్తామంటూ ఇళ్లల్లోకొచ్చి అనుపానులు తెలుసుకునే ఓ మూట ఊళ్ళోకొచ్చిందని. అప్పటి నుంచి సునందమ్మ ఇంట్లో దుమ్ముతో సర్దుకుపోతుంది తప్ప ఎవరిని ఆ పనికి పిలవలేదు. నాకు తెలుసు ఆ అమ్మ కన్ను మా లాస్య మిందుందని. తెలిసిన వాళ్ళకి ఎంతిచ్చినా బాధుండదు. సెలవు రోజుల్లో అప్పుడప్పుడైనా మీ లాస్యని మా ఇంటికి పంపొచ్చుగా, నీకు వేణీళ్ళకి చన్నీళ్లుగా సహాయం ఉంటుంది అనేసిద్దా అమ్మ. ఓ రోజున నా కూతుర్ని ఇలాంటి పనికి అడిగినందుకు చాలా కోపం వచ్చింది. పేదవాళ్ల కోపం పెదవికి చేటు కదా, అందుకని ఎలాగో అణుచుకొని, చదువుకునే పిల్ల ఇలాంటి పనులెలా చేయమంటానమ్మా అన్నాను. దానికి అమ్మ, పనులు ఇలాంటివి అలాంటివి అని వేరే ఉండవు. విదేశాల్లో అయితే పిల్లల్ని తల్లిదండ్రులు చదివించరు. వాళ్ళు హోటల్లో కప్పులు కడిగో, షాపుల్లో టాయిలెట్లు క్లీన్ చేసో, పెట్రోల్ బంకుల్లో పనిచేసో 4 డబ్బులు సంపాదించుకుని దాంతో చదువుకుంటారు. అలాగనే చదువుల్లో ఎవరికి తీసిపోరు. మనం చూసే సినిమాలు, టీవీలు, వాడే మొబైల్స్ ఒక్కటేమిటి, నిత్యావసర సదుపాయాలన్నీ వాళ్ళు కనిపెట్టినవే అంది. నాకు ఉక్రోషం వచ్చి, ఈ మాట మన పాప బాబుకి చెప్పావా అమ్మా అన్నాను. సునందమ్మ తడుముకోలేదు. మా సంగతి నీకెందుకు, మాకు పని అవసరం, నీకు డబ్బు అవసరం. మా పనులు మేము చేసుకుంటే మీలాంటోళ్ళకి డబ్బెలాగొస్తుంది అంది. అది నిజమే, నన్నెవరూ పనిలో పెట్టుకోకపోతే నేనెలా బతుకుతాను? అప్పటికి ఊరుకున్నాను. కానీ మా లాస్య చేత పని చేయించుకోవాలని ఆ అమ్మకి మహా ఇదిగా ఉంది. అందులో దురుద్దేశమేం లేదని నాకు తెలుసు. ఎందుకంటే సునందమ్మ నన్ను పని మనిషిలా చూడదు, సాటి మనిషిలా గౌరవిస్తుంది. పొరపాటున కూడా ఏమే ఓసే అనదు. నా పేరు రేణుక అయితే నన్ను రేణు అని ముద్దుగా పిలుస్తుంది. ఆ చెనుగుతోనే ఆ అమ్మని ఒకసారి ఎంత మాటైనా అనగలను నేను. లాస్య వాళ్ళకి తెలిసిన మనిషి.
ఎవరికో ఇచ్చే డబ్బు దానికే ఇవ్వాలని ఆ అమ్మ ఆలోచన. 1-2 సార్లు మళ్ళీ నా దగ్గర లాస్య ప్రసక్తి తెచ్చింది. కానీ నేను మాటలు పెంచలేదు. ఈరోజు ఆ అమ్మ చెప్పే ఉపాయం ఇదేనని నాకు తెలుసు. అందుకని ఏ జన్మలోనూ మహాపాపం చేసుకుని ఈ జన్మలో ఇలాంటి ఎదవ బతుకొచ్చింది మాకు. నా కూతురికి ఇలాంటి కర్మ పట్టకూడదని దాన్ని చిన్నప్పటి నుంచి మహారాణిలా పెంచాను. కానీ డబ్బవసరం అడుగడుగునా అడ్డుపడుతూనే ఉంది. ఇన్నాళ్ళు ఎలాగో నెట్టుకొచ్చాను. ముందు కూడా అలాగే సాగిపోయే మంచి ఉపాయమేదైనా చెప్పమ్మా అంటూ ముందరి కాళ్ళకి బంధమేశాను. ఏమనుకుందో ఆ అమ్మ. లాస్య ఊసెత్తలేదు. మాటిమాటికి నీది ఎదవ బతుకని ఎందుకనుకుంటావు నేను? విదేశాల్లో వాళ్ళు ఏ పని తక్కువ అనుకోరని చెప్పానుగా అంది. అక్కడ ఆ పనులకి గౌరవం ఉండొచ్చు, కానీ ఎక్కడో నీ బోటి వాళ్ళు తప్ప ఇక్కడ మమ్మల్ని అంతా తక్కువగా చూస్తారమ్మా. అది నా బాధ అన్నాను. అది నీ భ్రమ. నీకు సమీరా తెలుసా? 6తో చదువాపేసి పొట్టకూటికి పనిమనిషి అయింది. ఇప్పుడు తన పేరున్న మైక్రో ఫైనాన్షియర్, అంటే చిన్న చిన్న మొత్తాలు అప్పులిస్తుందన్నమాట. అలాగే వాళ్ళైన సూరిబాబు మీ ఆయనలాగే మిర్చి బజ్జీలు అమ్ముకుంటూ ఇప్పుడు సమీరా ఫుడ్స్ అనే సంస్థను స్థాపించాడు. వాళ్ళిద్దరు కూడా ఇప్పుడు కోటీశ్వరు అంది సునందమ్మ. చాలామంది పేదోళ్ల గురించి ఇలాంటి కథలు చాలా విన్నానమ్మా. అలాంటి వాళ్ళని వేళ్ల మీద లెక్కెట్టొచ్చు. మాలాంటోళ్ళు ఎన్నాళ్ళు గడిచినా ఇలాంటి పనులు చేసి ఎదవ బతుకుల నుంచి బయటపడలేరు అన్నాను. అలా నిరాశపడకు. ఒక్కసారి వాళ్ళెలా పైకొచ్చారో తెలుసుకునే ప్రయత్నం చెయ్యి. ఈ రాత్రి 8కి కాంతి టీవీలో వాళ్ళిద్దరినీ పరిచయం చేసే ప్రోగ్రాం ఒకటుంది. అది మా ఆయన చేసిందేలే. చూసి నీకేమనిపించిందో రేపు చెప్పు. చూడాలి సుమా, చూస్తేనే రేపు నీకు డబ్బు అప్పిచ్చేది అంది సునందమ్మ. చలంబాబుకి టీవీ ఛానల్లో ఉద్యోగమని నాకు తెలుసు. ఆ అమ్మ రేపనగానే కంగారు పడి నాకు డబ్బు ఇప్పుడే కావాలమ్మా, కాలేజీలో కట్టడానికి రేపే ఆఖరి రోజు అన్నాను. కంగారు పడకు, రేపు పనిలోకొస్తూ లాస్యాన్ని కూడా తీసుకురా. ఇక్కడే టిఫిన్ చేస్తుంది. దాన్ని కాలేజీలో మేము దిగపెడతాంలే అంది సునందమ్మ. ఆ అమ్మ మాట తప్పదని నాకు తెలుసు కాబట్టి నేను మాట తప్పకూడదు. అందుకే ఆ రాత్రి 8కి ఇంటిల్లిపాది టీవీ ముందు కూర్చున్నాం. కాంతి ఛానల్లో ప్రకటనలు అయిపోయాయి. సిటీలో ఓ జంక్షన్, అక్కడో మిర్చి బజ్జీ బండి. జనం బాగా ఉన్నారు. ఓ కుర్రాడు కస్టమర్స్కి చకచక ప్లేట్లు అందిస్తున్నాడు. ఓ కుర్రాడు జనాలకి బజ్జీలు పొట్లాలు కట్టి ఇస్తున్నాడు. ఆ బండికి పక్కగా ఓ బళ్ళ మీద గ్యాస్ స్టవ్, దాని మీద పెద్ద మూకుడు, బళ్ళ మీదే ఓ పక్క శనగపిండి, కోసి మసాలా పెట్టిన పచ్చిమిర్చితో ఓ పెద్ద గిన్నె. ఒకైనా మిర్చిని బండిలో ఉంచి మూకుట్లో వేస్తున్నాడు. ఆయనే మన సూరిబాబు. బజ్జీలు వేస్తూ బిజీగా ఉన్నాడు కదా, 1 నిమిషం ఆగి ఆయన్ని పలకరిద్దాం అన్నాడు చలంబాబు. తర్వాత గుడ్డతో చేతులు తుడుచుకుంటున్న సూరిబాబు తెర మీద కనిపించాడు. పొట్టిలాగు మీద చేతుల బనియన్ వేసుకున్నాడు. జుట్టు చెదిరి ఉంది. ముఖంలో చిరు చెమటలు. నా పేరు సూరిబాబు. చిన్న హోటల్లో క్లీనర్గా జీవితం మొదలెట్టి సర్వర్గా ఎదిగాను. నాకు వంటలంటే చాలా ఆసక్తి. హోటల్లో పనిచేస్తూ వంటలకు సంబంధించి ఎన్నో సులువులు చిట్కాలు తెలుసుకున్నాను. సమీరాతో పరిచయమయ్యాక సొంతంగా మిర్చి బజ్జీ బండి పెట్టాను. సంపాదించే డబ్బుని ఎలా జాగ్రత్త చేసుకోవాలో సమీరా దగ్గరే నేర్చుకున్నాను. అలా సమీరా ఫుడ్స్ స్థాపించి ధనవంతున్నయ్యాను అన్నాడు సూరిబాబు. చలంబాబు వెంటనే మీరిప్పుడు కోటీశ్వర్లు కదా, ఇంకా ఇలా బండి దగ్గర ఎందుకు పని చేస్తున్నారు అన్నాడు. నాకిది ఇష్టమైన పని. నేను వేసిన బజ్జీలు బాగున్నాయని మెచ్చి జనం ఎగబడి కొనుక్కు తింటుంటే అదో కిక్కు నాకు. అందుకని వారానికి 1 రోజు ఇందుకు కేటాయించాను. జనాలు నన్ను పసికట్టకుండా వారం వారం చోటు మారు చేస్తుంటాను అన్నాడు సూరిబాబు.
ఒకప్పుడైతే బతుకు తెరువు కోసం ఈ పని చేశారు. ఇప్పుడు సమాజంలో మీకు హోదా ఉంది. మరి ఇలా రోడ్డు పక్కన నిలబడి బజ్జీలు వేయడం చిన్నతనంగా అనిపించదా అన్నాడు చలంబాబు. బజ్జీలు వేయడం చిన్నతనం ఎందుకనిపించాలి? ఎదురు అడిగాడు సూరిబాబు. మీ హోదాలో మిమ్మల్ని అంతా గౌరవిస్తారు. కానీ ఇప్పుడు ఈ వేషంలో మీకు గౌరవం లభించదు. అంతా చిన్నచూపు చూస్తారు. అది చిన్నతనం కాదా అన్నాడు చలంబాబు. మీరన్నది కొంతవరకు నిజం. కూలీ పని చేసేవాళ్ళు, అంట్లు తోమేవాళ్ళు, రోడ్డు పక్కన పలహారాలు అమ్మేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు తమని ఎదవ బతుకులని వాపోవడం నాకు తెలుసు. మనకి తిండి పెట్టే పనిని ముందు మనం గౌరవించాలి. మనం గౌరవిస్తేనే మిగతా వాళ్ళు గౌరవిస్తారు. నా భార్య పనమనిషిగాను, నేను మిర్చి బండి సూరిబాబుగాను ఉన్నప్పుడే జనాలు మమ్మల్ని చిన్నచూపు చూడకుండా గౌరవించారని గర్వంగా చెప్పగలను అన్నాడు సూరిబాబు. మర్నాడు లాస్యాన్ని తీసుకుని సునందమ్మ ఇంటికెళ్ళాను. ఏం రేణు, నిన్న ప్రోగ్రాం చూసావా? నీకేమనిపించింది అంది సునందమ్మ. నేనేదో అనేలోగా లాస్య, మీకు వీలవుతుందంటే వచ్చే వారం మీ ఇంట్లో డస్టింగ్ చేస్తానమ్మా అంది. ఈ కథ మన తెలుగు.com వారు ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సంక్రాంతి కథల పోటీలో తృతీయ బహుమతి గెలుచుకుంది.